కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి యందు పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదము, పుష్యమీ నక్షత్రం యొక్క 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం యొక్క 4 పాదములు కలవు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయములు 5, రాజపూజ్యము 5, అవమానము 2గా కలదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి తొలుతిగా కాస్త శుభాశుభ మిశ్రంగా ఉన్నా గడిచిన కొద్దీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా యోగ్యవంతంగా అపురూపముగా సాగుతుంది. బంధుమిత్రులలోనూ సమాజమునందు పనిచేసేటువంటి వాతావరణమునందు ఈ రాశి వారికి అత్యంత ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ధన ఆదాయ మార్గములు లభిస్తాయి. ఈ రాశివారు ఈ సంవత్సరము కొత్త కొత్త ప్రణాళికలు రచించడానికి, శాస్త్రజ్ఞులు నూతనమైనటువంటి ప్రయోగాలు చేయడానికి, నూతనమైనటువంటి వస్తువులను కనుగొనడానికి చాలా అనుకూలమైన సమయం. విద్యా సంబంధితమైనటువంటి వ్యవహారముల యందు మీదైనటువంటి ఒక బాణిని నెలకొల్పి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచేందుకు అవకాశం ఉంది. చక్కటి ధనానికి, ధన ఆదాయానికి మార్గము సుగమమవుతుంది. మీకు అనవసర వివాదముల యందు తలదూర్చటము, తద్వారా మీకు మీరే చికాకులు కలిగించటం కూడా ఈ రాశి వారికి అవకాశం ఉన్నది. ఈ రాశివారు ఈ సంవత్సరము ప్రారంభించేటువంటి పనుల యందు చాలా తీక్షణమైనటువంటి ఆలోచనతోటి మాత్రమే దిగాలి, లేదా కాస్త ఆరంభ శూరత్వం ఎక్కువయ్యేందుకు అవకాశం లేకపోలేదు. నూతన పరిశోధనలు ప్రారంభించడానికి అనువైన సమయము, విదేశీ వ్యవహారాల యందు చాలా అనుకూలమైనటువంటి సమయం. విదేశాలకు వెళ్ళడానికి, కొత్త కొత్త చదువులు చదవడానికి, కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది. చాలా రోజుల నుంచి ఏర్పడుతున్నటువంటి శరీరాన్ని బాధిస్తున్నటువంటి రోగాలతో ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం కూడా మీకు రోగాలకు సంబంధించినటువంటి వైద్యానికి ఖర్చు అవుతుంది. అయితే ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, మీరు మీ ఆరోగ్యాన్ని కనుక కాస్త జాగ్రత్తగా చూసుకుని ఈ ఖర్చును కనుక పెట్టగలిగితే ఈ సంవత్సరం మీకు సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం వల్ల, గురుని యొక్క ద్వితీయ సంచారం వల్ల మీకు ఇన్ని లాభాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందటానికి మీరు ప్రతి సోమవారం కూడా అభిషేకం చేయటము, ప్రతి శనివారము కూడా శనికి ప్రదక్షిణలు చేయటము, శని యొక్క స్తోత్రాన్ని 19 సార్లు పఠించటము, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటము వీరందరికీ కూడా చెప్పదగినటువంటి సూచన.